హాయ్ అండి. మా ఇంట్లో వరలక్ష్మి అమ్మవారి పూజ ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో లాస్ట్ వరకు చూసేయండి, స్కిప్ చేయకుండా. ఫస్ట్ అయితే నేను మార్నింగ్ లేవగానే ఇల్లంతా శుభ్రం పరిచి స్నానం చేసుకొని ప్రసాదాలు అయితే స్టార్ట్ చేశానండి. నేను 3 అయితే లేచాను, 5 అయిపోయిందండి. ఇల్లు కడిగి స్నానం చేసుకొని అన్నీ చేసేసరికి 5 అయిపోయిందండి. ప్రసాదాలు స్టార్ట్ చేసేసరికి చూడండి ఇంకా చీకటిగానే ఉంది. ఫస్ట్ గుమ్మానికి అయితే పసుపు రాసి నేనైతే ముగ్గులు అయితే పెట్టేశానండి. ఫస్ట్ గుమ్మంకి ముగ్గులు పెట్టినాకే నేనైతే నెక్స్ట్ పనినంతా స్టార్ట్ చేశానండి. అంతే వంట చేయడము ఇదంతా అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ గుమ్మానికి ఇలా పసుపు రాసి ముగ్గులు పెట్టేటప్పుడు అయితే ఓకే, మనకి పండగ కళ అమ్మవారు పొద్దున్నే మనమైతే గుమ్మం పసుపు రాసి ఇలా ముగ్గులు పెట్టడం వల్ల చాలా మంచిది కూడానండి. నేనైతే నైటే ఈ గ్యాస్ అయితే కడిగి అయితే పెట్టేశానండి. ఇలా ముగ్గులు కూడా పెట్టేశానండి. పెట్టేసి నేనైతే ఫస్ట్ ఏం చేశానంటే ప్రసాదాలన్నీ వండేసానండి. ప్రసాదాలన్నీ వండేసరికి నాకు 10 ఇలా అయిపోయిందండి. అయిపోయినాక నెక్స్ట్ పూజ దగ్గర మనకి ఏమేమి కావాలి ఏంటి అనేది పూజ దగ్గరికి అయితే నేను వచ్చేసానండి. వచ్చి ఫస్ట్ 2 పీటలు తీసుకొని వాటిని అయితే కడిగేసానండి. కడిగేసి పక్కన పెట్టాక నేను ఎక్కడైతే పీఠం వేసి అమ్మవారిని పెట్టుకోవాలనుకుంటున్నానో ఆ ప్లేస్లోను నేనైతే పసుపు రాసి పద్మ ముగ్గు అయితే వేసి పసుపు కుంకుమ అయితే వేసానండి. వేసేసి మళ్ళీ లూజ్గా పసుపుని కలుపుకొని నేనైతే కొంచెం వాటర్ వేసుకొని పసుపుని అయితే కలుపుకొని ఇలా పీటకైతే రాస్తున్నానండి. ఈ కొంచెం ఎత్తుగా ఉన్న పీటనైతే అమ్మవారికి పెట్టుకోవడానికి బాగుంటుందని ఫస్ట్ అమ్మవారి కోసం అయితే నేనైతే ఇలా పసుపు రాసి బొట్లు పెట్టేసి అయితే ముగ్గు అయితే వేసుకుంటున్నానండి. బొట్లు పెట్టేటప్పుడు మనం పీట 4 వైపులా బొట్టు పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటే ఏ ముగ్గు వేసినా 4 వైపులా ఇలా అష్టదిగ్బంజన అంటారటండి. ఇలా 4 పక్కల ఏదో ఒక డిజైన్ గీతలు అయితే గీసుకోవాలండి. పసుపు బొట్లు అనేవి పీట 4 చుట్లు అయితే 4 పక్కల అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక నేను ఈ పూజ కోసం ఒక బిందెడు నీళ్ళు అయితే తీసుకొని ముందే పక్కన పెట్టుకున్నానండి పూజ కోసం అనేసి. అలాగే వంటల కోసం అనేసి ఒక బిందె నీళ్ళు అయితే పెట్టుకున్నానండి. అవి వంటలకే వాడానండి. ఈ నీళ్ళు అయితే పూజ కోసమే వాడానండి. ఇలా ముందుగానే నేనైతే అన్నీ చేసుకొని పీటనైతే సిద్ధం చేసుకున్నాక నేను కలసం పెట్టుకోవడానికి ఇంకా పీట కోసం అయితే ఇలా ఫ్లోర్ పైన కొంచెం పసుపు జల్లేసి నీళ్ళతో అయితే చిలకరించి ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి. నేనైతే అన్ని పద్మ ముగ్గులు అయితే పెట్టానండి. అలాగే కలసం కోసం అయితే ఒక ముంతకైతే రాగి ముంతకి పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి. మన శక్తి కొలది రాగి ముంత, వెండి ముంత, బంగారం ముంత మన శక్తి కొలది అయితే పెట్టుకోవచ్చండి. నేనైతే రాగి ముంత పెట్టుకుంటున్నానండి. అలాగే నేను ఏ పీట పైన అయితే కలసం పెట్టుకోవాలనుకుంటున్నానో ఆ పీటకు కూడా ఇలా పసుపు రాసి 4 వైపులా ఎక్కడ మనము ఏంటంటే ఎక్కడ పసుపు లేకుండా బొర్రులు ఉంచకుండా మొత్తం ఈక్వల్గా అయితే పసుపు అయితే రాసుకున్నానండి. మొత్తం పసుపు రాసుకొని ముగ్గులు అయితే పెట్టుకున్నానండి. ముగ్గులు ఇవన్నీ పెట్టుకున్నాక ఈ ముగ్గుల పైన అయితే కొంచెం కుంకుమ బొట్టు అయితే వేసానండి. వేసుకున్నాక చుట్టూ చూడండి నేను చెప్పాను కదండి డిజైన్లు వేసుకోవాలని, ఇలా అయితే వేసుకుంటున్నానండి. వేసుకున్నాక నాకైతే ఈ పూజ అంతా స్టార్ట్ చేసేసరికి 11:40 అయితే అయ్యిందండి పూజ స్టార్ట్ చేసేసరికి. మళ్ళీ నాకు పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి 1:00 అయితే అయిపోయిందండి. కలసం కోసం అయితే నేనైతే కొబ్బరికాయకి అయితే ఇలా ఒక పొడువుగా తోకున్న లాంటిది అయితే తీసుకున్నానండి. తీసుకొని కొబ్బరికాయ మొత్తంగా పసుపు అయితే రాస్తున్నానండి. ఇలా పసుపు రాసుకొని కుంకుమ బొట్టు అయితే నేనైతే పెట్టుకున్నానండి. ముందు రోజే నేనైతే శుక్రవారంతో మనము చేతుకున్న గాజులు దించకూడదండి. అలా అనేసి నేనైతే ముందు రోజే గాజులు అయితే వేసుకున్నానండి. అమ్మవారి పూజ కోసం అనేసి నేనైతే కొన్ని రంగులు అయితే తీసుకున్నానండి. పచ్చ, ఎరుపు, పసుపు కలర్స్ అయితే నేనైతే తీసుకున్నానండి. ఆ గాజులు లక్షవారం రోజు అయితే వేసుకున్నానండి. వేసుకొని నేనైతే కలసంకి అయితే ఏమేమి ఉండాలో అవి అయితే సిద్ధం చేసుకున్నాను. నెక్స్ట్ అమ్మవారిని అయితే రెడీ చేసుకోవడానికి అయితే చీరని అయితే ఇలా ముందుగానే ఫోల్డ్ చేసి ఉంచేసానండి. ఉంచేసి దాన్ని అయితే నేను ఇప్పుడు అమ్మవారిని అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఎప్పుడైనా మనము వంటలన్నీ అయిపోయాయి అనుకుంటే పూర్తిగా మనం అలాగా పూజ వైపే ఉంటుందండి. మన మనసంతను చక్కగా పూజ అయితే పాజిటివ్గా చేసుకోవచ్చండి. మనకి ఇంకా ఎలాంటి మనసు ఇంకా వేరే వైపు జ్ఞాపకం ఉండదండి. అమ్మవారిని ఎలా రెడీ చేయాలి, ఏం చేద్దామా, అనేసి అదే ఆలోచన ఉంటుందండి. పూజ మంచి చేసుకోవాలనే ఆలోచన ఉంటుందండి. మనం ఎంతసేపు వంటలు చేసామనేది కాదండి, పూజ దగ్గర మనం ఎంతసేపు కూర్చున్నాము అనేది నేనైతే ఎక్కువగా ఆలోచిస్తానండి.
అందుకనేసే ఫస్ట్ అవన్నీ తేల్చుకున్నాకే నేనైతే ఈ పూజ దగ్గరికైతే వచ్చానండి. ఎప్పుడైనా అలా చేయడం బెస్ట్ అండి. ఎందుకంటే మనం ఇంతసేపు కష్టపడి పూజ దగ్గర ఒక పావుగంట కూడా ఉండలేకపోతే ఎందుకండి ఇంత చేసుకోవడను. నా దగ్గర ఉన్న జ్యువెలరీతో అయితే అమ్మవారినైతే నేనైతే అలంకరించుకున్నానండి. అలంకరించుకొని మళ్ళీ నేనైతే ఈ ఒక చూడండి మా బాబు నేను వీడియోలు తీసి చూపిస్తాను కదండీ! వాడు కూడా చూపిస్తున్నాడు. నేనొక ప్లేట్ తీసుకొని కలశం కోసం అయితే బియ్యము 3 సార్లు అయితే వేశానండి. వేసుకొని అలా సర్ది పెట్టుకున్నానండి. దానిపైన పసుపు, కుంకుమ, అక్షింతలు అయితే వేసుకున్నానండి. వేసుకున్నాక కలశాన్నయితే స్థాపించదమనేసి అయితే కలశంకి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకున్న ముంతనైతే పెట్టుకున్నానండి. పెట్టుకుని నిండుగుండ అదే నీటిలో అయితే నేనైతే మంచినీళ్ళు తీసుకొని కలశంలోకి అయితే వాటర్ అయితే వేసానండి. మనం ఒకసారి కలశము ప్రతిష్ఠించాక మళ్ళీ ఆ కలశాన్ని అయితే కదపకూడదండి. ఫుల్‌గా అయితే వేయలేదండి. మనమైతే ఆకులు, కొబ్బరికాయ పెడతాం కనుక వాటర్ బయటకు వచ్చేస్తది కనుక ఎన్ని వాటర్ పడితే అన్ని వాటర్ అయితే వేసుకోండి. అందులో పసుపు, కుంకుమ, అక్షంతలు, ఒక రూపాయి బిళ్ళ వేసుకొని మామిడాకులు అయితే పెట్టేసి కొబ్బరికాయనైతే నేనైతే పెట్టేసానండి. పెట్టేసాక ఇక్కడ బ్లౌజ్ పీస్ అయితే మడత పెట్టేసి పెట్టేయాలండి. పెట్టేసినాక నేనైతే అంత వీడియో అయితే పిల్లలతో తీయలేకపోయాను. అదైతే కొంచెం స్కిప్ చేశానండి. మీకు 9 రకాల ప్రసాదాలు అయితే చేశానన్నాను కదండీ! ఇది సేమియా పాయసం అయితే చేశానండి. నెక్స్ట్ ఏమో రవ కేసరి అయితే చేశానండి. ఇందులో అయితే నేను ఎలాంటి కలర్స్ అయితే యూజ్ చేయలేదండి. రవ కేసరి చేశాను, గుగ్గిళ్ళు చేశాను, 9 రకాల నైవేద్యాలు అయితే చేశానండి. దద్దోజనం, నెక్స్ట్ ఏమో పరమాన్నం, నెక్స్ట్ ఏమో పులిహోర, అల్లం గారెలు అయితే చేశానండి. ప్రతి సంవత్సరము నేను 5 రకాల నైవేద్యాలు అయితే చేస్తానండి. అనుకోకుండా 9 రకాల నైవేద్యాలు అయితే చేశానండి. అందుకు అమ్మవారు అయితే నాకైతే సహకరించారండి. పిల్లలతో చేసుకోవడం అనేది నాకు చాలా గ్రేట్ అయితే అనిపించిందండి. తరువాత అనిపించింది. మామూలు వడలు, నెక్స్ట్ ఏమో బూరెలు, పూర్ణం బూరెలు అయితే చేశానండి. చేసేసి అమ్మవారిని అయితే నేను మొత్తం ఇలా అయితే రెడీ చేశానండి. రెడీ చేసినాక నేను ఒక వీడియో క్లిప్ తీద్దామని నేను ఈ లోపలికి శారీ కట్టుకొని రెడీ అయ్యి వీడియో క్లిప్ తీద్దామనేసరికి మా పాప ఏమో పసుపు రాసుకుంటుంది. నెక్స్ట్ అయితే నేనైతే ఇక్కడ దీపాలు అయితే ఆవు నెయ్యితో వెలిగించుకుంటున్నానండి. అన్ని ప్రమిదల్లో కొంచెం కొంచెం ఫస్ట్ అయితే ఆవు నెయ్యి వేసి దీపాలు అయితే వెలిగించానండి. తరువాత పూజ ఆయిల్ ఉంటుంది కదండి, మనకి దీపంలో ఆయిల్ అయిపోతుంది అనేటప్పుడు పూజ ఆయిల్ అయితే వేసుకొని నేనైతే దీపాలు అయితే అలాగే కంటిన్యూ అయితే చేశానండి. చూడండి అమ్మవారిని నేను ఎలా రెడీ చేశాను, నా పూజకి కావాల్సినవన్నీ నేను ఎలా పెట్టుకున్నాను ఏంటనేది ఇక్కడైతే చూసేయండి. 5 ముత్తైదులకి వాయనం అండి. గాజులు అయితే 6 గాజులు, 2 అరటిపళ్ళు, ఒక బూరి, పసుపు, కుంకుమ. నెక్స్ట్ ఏంటంటే మనము నానబెట్టిన శనగ్గింజలు వేయడం వల్ల చాలా మంచిదండి. నానబెట్టిన శనగ్గింజలు వేసుకొని నాకు తగ్గట్టుగా నేనైతే వాయనం అయితే ఒక 5 అయితే ఇవి ఇచ్చుకున్నానండి. ఇచ్చుకున్నాక పూజనైతే వ్రతం అంతా మంచిగా కథ అంతా చదువుకొని నేనైతే పూజనైతే చేసుకున్నానండి. మా వారు కథ స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే వచ్చారండి. వచ్చి కథ అంతా పూర్తి అయిపోయినంత వరకు ఉన్నారండి. కాసేపు అయితే పిల్లలు అయితే నేను చూసుకుంటున్నాను. పూజ అయితే నువ్వు చేసుకో అని అయితే నాకైతే చెప్పారండి. పిల్లలు కాసేపు ఆయన చూసుకున్నాక నేనైతే ఇలా పూజ అయితే చేసుకున్నానండి. లాస్ట్లో కొబ్బరికాయ కొట్టుకొని హారతి అయితే ఇచ్చి మా వారి దగ్గర అక్షంతలు ఇచ్చి ఆశీర్వాదం కూడా తీసుకున్నానండి. అమ్మవారి పూజ అయితే నాకు చాలా బాగా జరిగిందండి. తొలి సంవత్సరం ఏంటంటే మా వారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నారండి. ఈ సంవత్సరం చేసుకునేటప్పుడు ఆయన కొంచెం నీరసంగా ఉందని చెప్పారండి. నేను పిల్లలు చూసుకుంటున్నాను, నువ్వు చేసుకో ప్రశాంతంగా అయితే అన్నారండి. నాకు అదే చాలా అనిపించిందండి. వాళ్ళ ఆరోగ్యం కోసమే కదండి మనం ఏ పూజ చేసినా ఏం చేసినా వాళ్ళ తర్వాతేనండి. నేనైతే పూజనైతే మంచిగా చేసుకున్నానండి. నాకైతే చాలా సంతోషం అనిపించిందండి. అమ్మవారిని చూస్తుంటే అయితే నాకైతే కనుల పండగ అనిపించిందండి. ఎంత బాగా అమ్మవారు అయితే రెడీ అయ్యారో నా చేత ఎంత బాగా అమ్మవారు రెడీ చేయించుకున్నారో అనిపించిందండి. నా అక్కడ ఉన్న తక్కువ వాటితోనే అమ్మవారిని రెడీ చేసినా సరే నాకైతే కన్ను నింపుగా బాగా అయితే అమ్మవారు అయితే కనిపించారండి. మనం ఏ పూజ చేసుకున్నా ఫస్ట్ మన ఇంట్లో అయితే దీపం పెట్టుకొని పూజ చేసుకున్నాక ఏ పూజ అయినా స్టార్ట్ చేయాలండి. ఫస్ట్ నేను ఇంట్లో పైన దీపం పెట్టుకొని ఇంటికాడైతే ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఎలాంటి విఘ్నాలు జరగకుండా ఉండాలనేసి విఘ్నేశ్వర స్వామిని పూజించుకున్నాక ఆ తర్వాత వరలక్ష్మి అమ్మవారి వ్రత కథ చదివి నేనైతే వ్రతాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నానండి. కంప్లీట్ అయిపోయినాక నెక్స్ట్ అయితే వాయినాలు అయితే వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చానండి. మా పిల్లలు కూడా హారతి అయితే తీసుకోమన్నానండి. హారతి తీసుకొని వాయినాలు అయితే ఇచ్చేసానండి.
వాయినాలు ఇచ్చేసి ఈవినింగ్ పూజ అయితే ఎలా చేసుకున్నాను ఏంటనేది చూపిస్తానండి. ఈ ఈవినింగ్ అయితే మనము శుక్రవారం రోజు పీఠం అయితే కదపకూడదండి ఎట్టి పరిస్థితుల్లోనే. ఎందుకంటే అమ్మవారిని మనము ఆ రోజే రమ్మని శుక్రవారంతో మనం ఆహ్వానించి శుక్రవారంతో అమ్మవారిని అయితే మనం పంపించకూడదు కనుక శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లోనైనా మీరైతే పీట అయితే కదపొద్దండి. కలసం అదేది కదపొద్దండి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనము తలస్నానం చేసుకొని వచ్చి అమ్మవారికి దీపం పెట్టి మనకు తగ్గట్టుగా ఏదో పెరుగన్నము లేకపోతే ఏదో ఒక ప్రసాదం చేసి అమ్మవారిని అయితే పూజించి కాసేపు అయినాక అప్పుడు పీఠం అయితే కదపండి. నేనైతే సాయంత్రం అయితే అమ్మవారికి ఇలా అయితే దీపాలు అయితే వెలిగించుకున్నానండి. 3 దీపాలు కొండ ఎక్కిపోయి ఒక దీపం అయితే ఉందండి. ఉన్నాక వాటినైతే నేను కూడా మళ్ళీ దీపాలు వెలిగించేసి ఒక పాట అయితే పాడుకున్నానండి. నాకు వచ్చింది అమ్మవారి పాట అయితే పాడేసి అమ్మవారి దగ్గర కూర్చొని మళ్ళీ మనసు ప్రశాంతంగా మొక్కుకొని పూజ అంతా మంచిగా జరిగిందమ్మా అనేసి అయితే మొక్కుకొని అనుకున్న కోరికలన్నీ నెరవేరాలి అనుకొని మనసు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి అయితే పూజ అయితే చేస్తానండి. సాయంత్రం పూజ అయిపోయిందండి. సాయంత్రం పూజ అయిపోయినాక మనము ఈ రోజైతే బ్రహ్మచార్యం వ్రతం చేసుకునేటప్పుడు బ్రహ్మచార్యం అయితే పాటించాలండి. నేను ఒక వీడియోలో చూశానండి. శుక్రవారం పూట ఇల్లు కడగొచ్చా అనేసి అయితే ఒక వీడియో అయితే చూశానండి. ఆ రోజే అమ్మవారి వ్రతం కదా అని అన్నారండి. నేనైతే ఎప్పుడు ఏ వ్రతం చేసుకున్నా సరే ఏ రోజైతే వ్రతం చేసుకుంటున్నా ఆ రోజే తెల్లవారు వేగంగా లేసి పూజ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తానో ముందే అయితే నేనైతే ఇల్లంతా కడిగి పెట్టుకున్నాక అప్పుడే పూజ అయితే స్టార్ట్ చేస్తానండి. నేను ఆ రోజే పూజ అయితే స్టార్ట్ చేస్తానండి. రథ కథలో కూడా ఉందండి. మనం ఏ రోజైతే పూజ చేస్తామో ఆ రోజు తెల్లవారుజామునే వేగంగా లేసి ఇల్లు వాకిళ్ళు అంతా శుభ్రపరిచి ఆ తర్వాత పూజకి అయితే మనకి ఏమేమి కావాలో అన్నీ మనమైతే చేసుకోవాలండి. వ్రత కథలో కూడా ఉందండి. అలా మీకు ఎలాంటి అనుమానాలు అయితే మీరేం పెట్టుకోవద్దండి. మన శక్తి కొలది మనం చేసుకోవాలండి. ఒకవేళ వ్రతంలో ఏవి తప్పులొప్పులు జరిగినా మనం అంతా దీనిగా పాటించలేకపోతే క్షమించమని అమ్మవారిని అయితే తప్పు ఉంటే క్షమించమని అడగండి. అడిగేసినాక నేనైతే మా బాబు ఆడుకుంటూ వచ్చాడండి. వాడికి కూడా హారతి అయితే ఇచ్చానండి. ఇచ్చేసి వాడు కూడా కాసేపు అయితే పూజలు అయితే నేను డిస్టర్బెన్స్ చేస్తారేమో అని చాలా భయపడ్డానండి. అలాంటిది ఏమీ లేదండి. బుద్ధిగా ఉన్నారు పిల్లలు ఇద్దరును. ఆ రోజైతే పూజ కంప్లీట్ అయిపోయింది. మరుసటి రోజు మార్నింగ్ లేసి అయితే నేను ప్రసాదం చేసి అమ్మవారి పెట్టేసి దీపాలు అయితే వెలిగించుకున్నాను. వెలిగించుకున్నాక కాసేపు అయినాక దీపాలు కొండెక్కినాక ఇవన్నీ తీసేసరికి నాకైతే నెక్స్ట్ డే 11 అయితే అయిపోయిందండి. ఇవన్నీ గంగలో అయితే కలుపుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి.